రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి శైలజానాథ్. హైకోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఆయన సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. కర్నూలు నుంచి హైకోర్టును అమరావతికి తరలించి బెంచ్ ఏర్పాటు చేస్తామనడం సరికాదన్నారు. కడప కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించారని తెలిపారు. కడపలో ఉంటే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధి అంటే యువకులకు, రైతాంగానికి, వివిధ వర్గాల ప్రజలకు జీవితంలో కలిగే మంచి మార్పులు, అట్లాగే ఈ ప్రాంతంలో జరిగే మంచి మార్పులు, మంచి ఏర్పాట్లు ఇవి జరగాల అని అనుకుంటారు. ఎవరైనా అది ప్రకటిస్తారేమో చూసాం. అఫిడవిట్ రూపేణా కర్నూలులో ఉన్న హైకోర్టు కాదు, అక్కడ ఉన్న అన్ని న్యాయ సంబంధమైన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మేము అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తామని ప్రకటించారు. అక్కడికి రావాల్సిన న్యాయ విశ్వవిద్యాలయంతో సహా హడావుడిగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు. హైకోర్టు మొత్తం పెద్దదా, హైకోర్టు బెంచ్ పెద్దదా? ఆనాటి అనంతపురం జిల్లా నేతలు వ్యతిరేకించారు కూడా. మేము రాము అని చెప్పారు, మాకు నష్టం జరుగుతుంది. స్వర్గీయ పిల్లయ్య లాంటి వాళ్ళు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా ఆ రోజున